Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అవినాష్ రెడ్డి గేమ్ స్టార్ట్. ఇది కదా కావాల్సింది. పొలిటికల్ గేమ్ తెలియక ఆడకపోతే ఏమోలో అనుకోవచ్చు. కానీ పొలిటికల్ గేమ్ ఎలా ఆడాలో తెలిసి కూడా ఆడకపోతే నష్టపోతారు. రాజకీయాలలో పాజిటివిటీ గురించి జనం పెద్దగా పట్టించుకోరు. కానీ చిన్న నెగిటివిటీ ప్రచారం అయితే దాని గురించే ఎక్కువ ఆసక్తి చూపుతారు. అందుకే రాజకీయాలలో నిత్యం అప్రమత్తంగా ఉండాలి. చిన్న నెగిటివ్ వచ్చినా వెంటనే స్పందించాలి, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రాజకీయంగా బాగా నష్టపోయారు. అయినప్పటికీ ఆయన ఎందుకో గాని రాజకీయంగా స్పందించాల్సిన సమయంలో స్పందించకుండా మౌనం పాటిస్తూ వచ్చారు. ముఖ్యంగా వైఎస్ వివేక హత్య కేసులో తనపై వెల్లువెత్తుతున్న ఆరోపణలకు సంబంధించి అన్నింటినీ కాలానికే వదిలేశారు. దానివల్ల ఆయనతో పాటు వైసీపీ కూడా నష్టపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో వైఎస్ అవినాష్ రెడ్డి ప్రత్యర్థులపై సీరియస్గా స్పందించడం చర్చనీయాంశం అవుతోంది. నువ్వేంది, నీ బతుకేంది, ఎమ్మెల్సీ అమ్మకానికి పెట్టడానికి ఢిల్లీ వచ్చిన సంగతి గుర్తులేదా అంటూ పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవిపై అవినాష్ రెడ్డి విరుచుకుపడ్డారు. నిజానికి అవినాష్ రెడ్డి మనస్తత్వానికి విరుద్ధమని వైసీపీ నాయకులు, కార్యకర్తలే అంటున్నారు. ఈ ఫైరే అవినాష్ రెడ్డి నుంచి కోరుకుంటున్నట్టు వైసీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. అవినాష్ రెడ్డి ఘాటు స్పందనపై బీటెక్ రవి మళ్లీ మాట్లాడారు. ఏవేవో ఆరోపణలు చేశారు. టీడీపీ అధిష్టానం నుంచి వచ్చే స్క్రిప్ట్లు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. బట్ట కాల్చి మీద వేయడం వరకే తమ పని అన్నట్టుగా రాజకీయం చేయడం వారి విధానమని చెబుతూ ఉంటారు. అదే పని అవినాష్పై మరోసారి బీటెక్ రవి చేశారు. అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడితే కోట్లాది రూపాయలు ఇస్తామని చెప్పలేదా అంటూ బీటెక్ రవి ప్రశ్నించడం హాస్యం తెప్పిస్తోంది. బీటెక్ అనుకూల వ్యతిరేకతలతో అమరావతి ముడిపడి లేదన్న జ్ఞానం వైసీపీకి ఉంటుందనే ఆలోచన కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తనపై బీటెక్ రవి ఆరోపణలపై అవినాష్ రెడ్డి మరోసారి ఘాటుగా స్పందించారు. ఈసారి బీటెక్ పై ఆయన బౌన్సర్ విసిరారు. ఈ మాటలన్నీ ఎందుకు గాని తనపై ఆరోపణలపై కాణిపాకం లేదా ఎక్కడైనా సరే ఆలయం, చర్చి, మసీదులో ప్రమాణానికి సిద్ధమని నువ్వు సిద్ధమా అని బీటెక్ రవికి సవాల్ విసిరారు. తనను, జగనన్నను, వైఎస్ఆర్ను, రాజారెడ్డిని విమర్శిస్తే తప్ప బీటెక్ రవికి టీడీపీలో మనుగడ లేదని అవినాష్ రెడ్డి అన్నారు. తాజాగా అవినాష్ రెడ్డి స్పందనపై వైసీపీ శ్రేణుల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. మొదటి నుంచి ఇలా ఉండాలని తాము కోరుకుంటున్నామని చెబుతున్నారు. అయితే దిబ్బల మీద కోళ్లని భావించడంతో ప్రత్యర్థుల అవాకుల చవాకులపై మాట్లాడడం ఎందుకని అవినాష్ రెడ్డి ఊరికే ఉన్నట్టు వైసీపీ నాయకులు చెబుతున్నారు. కానీ అవినాష్ రెడ్డి కోపగిస్తే అవతలి వాళ్లు తలెత్తుకోలేని విధంగా చేయగలరని వైసీపీ నేతలు అంటున్నారు. అవినాష్ రెడ్డి వరుసగా సీరియస్ స్పందనలతో తనకు పొలిటికల్ గేమ్ ఆడడం బాగా వచ్చని నిరూపించుకున్నారు. అయితే ఇంతకాలం చిల్లరోళ్లని భావించి పట్టించుకోలేదు తప్ప భయపడి కాదని వైసీపీ నాయకులు అంటున్నారు. గతంలో సీఎంగా చంద్రబాబు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించినప్పుడు సీఎం ఎదుటే వైఎస్ హయాంలో చేసిన మంచి పనులేంటో ధైర్యంగా అవినాష్ రెడ్డి చెప్పడాన్ని పలువురు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో అవినాష్ మాట్లాడుతూ ఉంటే మైకు లాక్కోవడానికి ప్రయత్నించడాన్ని గుర్తు చేస్తూ ధైర్యపరుడు కాబట్టి సీఎం ఉన్న నిజాల్ని నిర్భయంగా ప్రజలకు వివరించారని అంటున్నారు. ఇకపై అవినాష్ రెడ్డి పొలిటికల్ గేమ్ ఎలా ఉంటుందో చూస్తారని హెచ్చరిస్తున్నారు.